వావ్! ఏంటి బాసు ఇది? అసలు మీకు వయసు అవ్వదా? ఏం తింటారు మీరు? టిఫిన్‌లో అన్నం, లంచ్‌లో అన్నం, సాయంత్రం డిన్నర్‌లో కూడా అన్నం తింటారా? ఈ ఏజ్‌లో గూడా ఇంత అందంగా అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్ మీరు? అసలు హ్యాట్స్ ఆఫ్. సో, మీరు చూసారా 'విశ్వంభర' మూవీకి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి. రేపు చిరంజీవి గారిది 70th బర్త్‌డే. అసలు ఆయన 70 ఇయర్స్‌లా కనబడుతున్నారా? అబ్బబ్బబ్బబ్బా! ఏం ఫైట్‌లు అసలు మామూలుగా లేదు. గ్లిమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. దీనికి సంబంధించి స్వయంగా ఆయనే ఒక వీడియోలో మాట్లాడడం జరిగింది. ఒక క్వాలిటీ ఉన్న మంచి సినిమా, మంచి వీఎఫ్ఎక్స్ వర్క్ కోసమే సినిమా డిలే అవుతూ వచ్చింది అని చెప్పి. బిఫోర్ దట్ మనం అసలు గ్లిమ్స్ గురించి మాట్లాడదాము. గ్లిమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అంటే ఈ సినిమా ఎందుకు డిలే అవుతుంది? ఇంత మంచి క్వాలిటీ ఆఫ్ వర్క్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది మనకు ఈ గ్లిమ్స్‌తో మనకి అర్థమైపోవాలి. అంత బాగా ఒక విజువల్ వండర్ చాలా చాలా బావుందసలు. ఒక చిన్న పాప వాయిస్ ఓవర్‌తో మనకి గ్లిమ్స్ మొత్తము స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఎండ్‌లో చిరంజీవి గారి ఫైట్ అయిపోయాక ఆయన చేతిలో ఒక కన్నుంటుంది. ఆ కన్ను చూసారా? అసలు నిజంగా ఒక ఒరిజినల్ కన్ను పట్టుకుంటే ఎలా ఉంటది? అండ్ ఆ కన్ను అటు ఇటు చూడడము, దాన్ని తీసిన విధానం కానీ, అది ఆడియన్స్ మనం చూస్తున్నాం కదా! అది గూడా అసలు నిజంగా అంటే ఒక మంచి సినిమాని చూడబోతున్నాం మనం నెక్స్ట్ సమ్మర్‌లో అనేది అర్థమవుతుంది మనకి. మేబీ మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి విజువల్ వండర్స్‌కి 3డీ లేకపోతే 4డీఎక్స్ అట్లాంటివే పెడుతూ ఉంటారు. అంటే ఆ గ్రాఫిక్స్‌ని మనం ఫీల్ అవ్వడానికి మనం ఇంకా 3డీ స్పెట్స్ పెట్టుకొని చూస్తే దాన్ని ఇంకా మనం దగ్గర నుంచి చూసి ఎక్కువ దాన్ని ఫీల్ అవుతాము. సో, మేబీ 'విశ్వంభర' గూడా 3డీలో లేకపోతే 4డీఎక్స్‌లో వచ్చే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆ గ్లిమ్స్ చూసాక అదే అనిపించింది నాకు. ఇలాంటి విజువల్ వండర్స్‌ని మనం అలా ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఇంకా ఇంకా బావుంటుంది. సో, అది అండ్ మనము గతంలో సినిమా కూడా చూసాము. మల్లిడి వశిష్ఠ గారిది 'బింబిసార'. ఒక మంచి చందమామ కథ. ఏం లాజిక్కులు లేకుండా లేకపోతే ఎక్కువ హడావిడి లేకుండా ఒక కథని మనం చదువుతుంటే లేకపోతే మనం దాన్ని లైవ్‌లో చూస్తే ఎలా ఫీల్ అవుతాము, అటువంటి స్టోరీస్ ఆయన పిక్ చేసుకుంటారు. అండ్ అలాగే ఇప్పుడు 'విశ్వంభర' కూడా మనము నెక్స్ట్ సమ్మర్‌లో 2026 సమ్మర్‌లో మనం చూడబోతున్నాము. ఖచ్చితంగా ఈ సమ్మరు బ్లాస్ట్ ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే చిరంజీవి గారి నుంచి వస్తున్న అంటే చిరంజీవి గారు చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని ఒక మంచి కథతో మన ముందుకు రాబోతున్నారు. సో, నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను ఈ సినిమా చూడ్డానికి. ఒక విజువల్ వండర్, ఒక మంచి గ్రాఫిక్స్ ఉన్న వర్క్ అండ్ ఒక మంచి చందమామ కథ మనం 2026 సమ్మర్‌లో చూడబోతున్నాము. అండ్ బాసు మీకు హ్యాపీ బర్త్‌డే బాసు. మీరు ఇలాగే మంచి మంచి సినిమాలు మా కోసం చెయ్యాలి. మేము ఆ సినిమాల్ని ఆదరిస్తాము. అండ్ అలాగే మనం 'విశ్వంభర' ఈ 2026లో రిలీజ్ అవ్వబోతున్న 'విశ్వంభర'కైతే మేమైతే చాలా చాలా ఎక్సైటెడ్‌గా వెయిట్ చేస్తున్నాము. ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ తొందరగా రిలీజ్ చేసే ప్రయత్నం చేయండి బాసు. థ్యాంక్ యూ సో మచ్.